నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్నికల వేళ పల్నాడులో బాంబుల కలకలం. ఓ ఇంట్లో దాచిన కత్తులు, రాడ్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం. ఎంపీగా అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్లేనన్న షర్మిల. సింగిల్ ప్లేయర్స్గా ఉండాలనేది వైఎస్ భారతి వ్యూహమని విమర్శ. తిరుపతి జిల్లాలో భారీగా వైకాపా తాయిలాలు ఓటర్లకు పంపిణీ చేస్తూ ఉండగా పట్టుకున్న పోలీసులు. బడుగు బలహీన వర్గాలకు నామమాత్రపు పదవులు. జగన్ సొంత సామాజిక వర్గానిదే పెత్తనం. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన 70కి పైగా సర్వీసులు రద్దు. సిబ్బంది ఆకస్మిక కొరతతో నిలిపివేత. ఎన్నికల వేళ పల్నాడులో బాంబులు బయటపడటం కలకలం రేపుతోంది. మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమేశ్వరపాడులో ఒక ఇంట్లో బాంబులు, కత్తులు, రాడ్లను పోలీసులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న ఇంటిలో వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబులు, కత్తులు, రాడ్లను ఎవరు దాచి ఉంచారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వస్తుంది సార్. ఏంటండి చూడమది సార్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని చెంచులక్ష్మి కాలనీలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైకాపా నేతలు సిద్ధం చేసిన చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి ఓటర్లకు చీరలు పంపిణీ చేస్తూ ఉండగా పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులను చూసి పంపిణీ చేస్తున్న వైకాపా కార్యకర్తలు పరారయ్యారు. ఆటోలోని చీరలతో పాటు సమీపంలోని గోదాంలో నిల్వ ఉంచిన ఎన్నికల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పట్టడంతో వైకాపా నాయకులు ప్రలోభాలకు తెరలేపారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి చెక్పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనంపై 2 వ్యక్తులు డబ్బుల కట్టలను తరలిస్తూ దొరికిపోయారు. 19,72,000 రూపాయలను ఓటర్లకు పంపిణీ చేసేందుకే తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బైక్తో పాటు వైకాపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కౌంటర్ ఇచ్చారు. వాళ్లే అధికారంలో ఉండాలి, వాళ్లే సింగిల్ ప్లేయర్గా ఉండాలనేది భారతి వ్యూహమని అన్నారు. గొడ్డలితో మిగతా వాళ్లను నరికేయండి, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారని మండిపడ్డారు. ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటి వెళ్లేందుకు పాస్పోర్ట్లు కూడా సిద్ధం చేసుకున్నారని విమర్శించారు. అసలు విశాఖపట్నం ఈ పరిస్థితుల్లో ఉంది అంటే ఎవరు కారణమండి? కనీసం దానికి ఒక క్యాప్టివ్ మైన్ అరేంజ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా లేదా? మొన్న విశాఖపట్నం స్టీల్స్కు మేము ముఖ్యమంత్రి విజిట్ తర్వాత మేము విజిట్ చేస్తే అక్కడ వాళ్ళు చెప్పిన విషయము, అమ్మా మేము ముఖ్యమంత్రికి చెప్తే ఓ అవునా ఇది నష్టాలలో ఉందా అని అడిగాడు అని అంటున్నారు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారో తెలుసా, నిరాహార దీక్షలు చేస్తున్నారో తెలుసా? ఇప్పటికి 1000 రోజులు పైనే దాటిపోయింది. మరి మీ రాష్ట్రంలో అన్ని రోజుల పాటు తిండి లేకుండా ధర్నాలు చేస్తుంటే మీకు అంతమంది 30,000 ఎంప్లాయీస్ ఉన్న ఇన్స్టిట్యూట్ అది. అలాంటి ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా? ముమ్మాటికి అంతా బోగస్. వైసీపీ ప్రభుత్వం కొనసాగితే విశాఖ స్టీలు అమ్ముడు పోవడం ఖాయం. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో పెట్టారు. మరి 42 ప్రాజెక్టులు కన్న తండ్రి డ్రీమ్ ప్రాజెక్టులు ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టిన ఈ అంశం కూడా నెరవేర్చలేదు అంటే ఇక మీరు ఏం చేసినట్టు? 42 ప్రాజెక్టులలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు సగం చేశారా, కాలు చేశారా, 10వ వంతు చేశారా, ఏం చేశారండి? వాళ్ళే అధికారంలో ఉండాలి,
వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు. అప్పుడు మాకు పార్టీ ఉంది, మాకు క్యాడర్ ఉంది, మాకు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు, మాకు అన్నీ ఉన్నాయి, మాకు అన్నీ సమకూర్చారు. దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేసేది దేవుడు అండి. ఇలాంటి గొడ్డలితో మిగతా వాళ్ళని నరికేసి ఓన్లీ పార్టీ వైసీపీ పార్టీ అన్న వాళ్ళకి దేవుడు సహాయం చేయడని నా నమ్మకం. ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి. మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి. కృష్ణా జిల్లా అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్యను ఆయన స్వగ్రామమైన కంచికర్లలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరులో తెలుగుదేశం అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం ప్రవీణ్ ఎన్నికల సభకు వెళ్తుండగా పోలీసులు గృహ నిర్బంధం చేశారని బాలకోటయ్య ఆరోపించారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం గత కొన్ని రోజులుగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే హౌస్ అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. సీఎం జగన్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని అనంతపురం అర్బన్ తెలుగుదేశం అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నీరుగంటి వీధిలో ఆయన పర్యటించారు. వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. వర్షాలతో నడిమివంక ప్రాంతమంతా మునిగిపోయినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇలాంటి నాయకులకి ఓట్లు వేసి ప్రజలు మరోసారి తప్పు చేయవద్దని ఆయన హెచ్చరించారు. కొన్ని చోట్ల వర్షం వచ్చేటప్పుడు పర్యటిస్తే ఎక్కడ చూసినా నీళ్లు ఆగిపోయినాయి. ఆ నీళ్లు ఇంకా ఇప్పుడు కానీ ఇంకా క్లియర్ చేయలేదు. ఉండే ఎమ్మెల్యే 4 సార్లు ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన చేసిన అభివృద్ధి ఇలాగే ఇంకొకసారి అవకాశం ఇస్తే అనంతపురం సర్వనాశనం అయిపోతుంది. ఆ అభివృద్ధి అనేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి వస్తే అసలు అనంతపురమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 4,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పి చెప్తున్నారు. 4,000 కోట్లు వాళ్ళు జేబుల్లో వేసుకున్నారు తప్ప ఖర్చు పెట్టింది ఏమీ లేదు. నిన్నటి రోజున చూస్తే డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే ఎక్కడ చూసినా మోకాళ్ళ లోతు నీళ్లు నిల్చొని ఉన్నాయి. నిన్న 20 నిమిషాలు వర్షానికే ఎంత ఉంటే వర్షాకాలంలో రోజులు తరబడి వస్తూ ఉంటుంది. అది ఇంకా ఎంత ఉంటుందో మీరు ఊహించుకోవాలి. లాస్ట్ టైం ప్రచారం చేసేటప్పుడు నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చివ్వలేకపోతే నేను కంటెస్ట్ చేయను, ఎమ్మెల్యేగా ఉండను అని చెప్పాడు. కానీ ఏ మోహం పెట్టుకొని ఈ రోజు ఓట్లు అడుగుతున్నాడో అనంత వెంకటరామరెడ్డి గారు అర్థం కావట్లేదు. అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేష్ కు మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పోలకంపాడులో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి సూపర్ 6 పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు పెరిగాయని మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కడం లేదని ఎన్టీఆర్ మనుమడు గారపాటి శ్రీనివాస్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో అందరి చూపు మంగళగిరి వైపే. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే సర్వేలన్నీ ఇక్కడ జెండా పాతేది తెలుగుదేశం అనేది స్పష్టం చేస్తున్నాయి. అందుకే లోకేష్ గెలుపు కంటే మెజార్టీ ఎంతనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. లోకేష్ను ఓడించేందుకు వైకాపా సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చేనేత కుటుంబానికి చెందిన మురుగుడు లావణ్యను బరిలోకి దించింది. వైకాపాలో కుమ్ములాటలు, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కారణంగా ఆ ఫార్ములా ఎంతవరకు పనిచేస్తుందనేది ప్రశ్నార్థకమే. మంగళగిరి అంటే టక్కున గుర్తొచ్చేది చేనేతలు. సంప్రదాయ చేనేత కళకు పెట్టింది పేరు. ఈ నియోజకవర్గంలో 2,92,000 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,40,660 కాగా మహిళలు 1,51,759 మంది ఉన్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంగళగిరి బరిలో ఉన్నారు. 2019లో లోకేష్ ఇక్కడి నుంచే పోటీ చేశారు. అయితే పోటీ విషయంలో చివరి నిమిషం వరకు ఉన్న సందిగ్ధత రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా గాలి ఉండటంతో ఆయన స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరోసారి ఇక్కడి నుంచే తలపడుతున్నారు. మంగళగిరి నుంచి కాకుండా వేరే చోట పోటీ చేయాలని సన్నిహితులు సూచించినా లోకేష్ వినలేదు.
పోయిన చోటే వెతుక్కోవాలన్న నానుడితో లోకేష్ కార్యక్షేత్రంలోకి దిగారు. నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఏం చెయ్యాలని ఆలోచించారు. మంగళగిరిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గ్రౌండ్ వర్క్ చేశారు. లోకేష్ వేరే చోటికి వెళ్లినా ఇక్కడ కార్యకర్తలకు ప్రజలకు ఏం కావాలో కనుక్కొని వారి అవసరాలు తీర్చటమే ఈ బృందం పని. వ్యక్తిగత నిధులతో 27 రకాల సంక్షేమ కార్యక్రమాలను లోకేష్ అమలు చేస్తున్నారు. చిరు వ్యాపారులకు అండగా తోపుడు బండ్లు ఉచితంగా అందించారు. అంతేకాదు స్త్రీ శక్తి పేరుతో మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. మంగళగిరి చేనేతలకు అండగా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. మోడల్ వీవర్ షెడ్ ఏర్పాటు చేసి చేనేతల్లో కొత్త డిజైన్లు, ఆధునిక మగ్గాలపై శిక్షణనిస్తున్నారు. దాదాపు 3500 పైగా మహిళలు కుట్టు మిషన్ నేర్చుకొని, కుట్టు మిషన్ తీసుకొని, సర్టిఫికెట్లు తీసుకొని కూడా ఈ రోజున జీవనోపాధి పొంది తమ జీవితాల్లో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ బాబు గారు మహిళల కోసం ఎంతో చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఈ స్త్రీశక్తి ద్వారా లబ్ధి పొందిన మహిళలందరినీ కూడా వ్యాపార పరంగా కూడా వాళ్ళని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు చేసుకొని రేపు అధికారం వచ్చిన వెంటనే ఈ మహిళలందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా నారా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకోబోతున్నారు. ఏమీ తెలియని వ్యక్తిలాగున్నాను. బయటకు వచ్చిన తర్వాత, ఇక్కడ నేర్చుకున్న తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడగలిగే శక్తిని మన లోకేష్ గారు స్త్రీలందరికీ అందించారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మా అంతటికి మాకు ధైర్యం ఇచ్చారు. మహిళలకి సాధికారతను పెంచడానికే కదా మన లోకేష్ గారు ఈ స్త్రీశక్తి ప్రోగ్రాం పెట్టింది. మేము ఏదో ఒక రూపాయి సంపాదించాలి, కుటుంబానికి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో స్త్రీశక్తి, ఈ లోకేష్ గారు నేర్పే స్త్రీశక్తి కింద నేర్చుకుందామని మేడం లక్ష్మి గారు మమ్మల్ని నేర్పించుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉందండి. పెట్టికోట్స్ నుంచి డ్రెస్లు అన్ని కటింగ్స్ మొత్తం ఫ్రాక్స్ అన్నీ కూడా బాగా నేర్పిస్తున్నారండి. ఇప్పుడంటే ఇంతకుముందు అంటే ఏ ఖర్చులు కావాలన్నా హస్బెండ్ మీద మనం డిపెండ్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ మిషన్ నేర్చుకున్న తర్వాత మా మీద మాకు నమ్మకం వచ్చి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అధికారంలో లేకపోయినా నారా లోకేష్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. లోకేష్ తో పాటు ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా విస్తృతంగా పర్యటిస్తూ నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా మార్చడమే లక్ష్యమని లోకేష్ చెబుతున్నారు. ఓడిపోయిన మరుసటి రోజు నుంచి మంగళగిరి ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశాను. నేను ఐటీ పరిశ్రమలు మంగళగిరి తీసుకొచ్చాను. ఇక్కడనే శాసనసభ్యుడిగా గెలవబోతున్నాను. ఇంకా పరిశ్రమలు తీసుకొస్తా, స్థానికులకి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తానని అనేక సేవా కార్యక్రమాలు చేశా. అది చూసి ప్రజలు నాకు ఓటేయాలని నేను కోరటం జరిగింది. ఇప్పుడు నాకు ఎలాంటి సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్రంలోనే టాప్ 3 నియోజకవర్గాల మెజారిటీ నాకు మంగళగిరి నియోజకవర్గంలో వస్తుంది. ఇక్కడ చాలా మంది చేనేత వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. నారా లోకేష్ గారు తనేరియా టాటా అనే సంస్థని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఆధునిక ఎక్విప్మెంట్, మిషన్స్, డిజైన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే చేశారో మహిళలకి నారా లోకేష్ గారు మంగళగిరిలో, అది ఆయన విజన్లో ఒక చిన్న వంతే. ఆయన విజన్ చాలా పెద్దది. మంగళగిరిని మన భారతదేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా రూపుదిద్దాలనేది ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. మంగళగిరిలో వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను కాదని మురుగుడు లావణ్యను పోటీలో పెట్టారు. ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు. చేనేత సామాజిక వర్గానికి గాలం వేసేందుకు లావణ్యకు జగన్ అవకాశం కల్పించారు. గంజి చిరంజీవి కొంతకాలం వైకాపా ఇన్ఛార్జిగా ఉన్నారు. టికెట్ కూడా తనకే వస్తుందని భావించారు. చిరంజీవిని వ్యతిరేకించి వైకాపాకు రాజీనామా చేసిన ఆళ్ల ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. కొద్ది రోజులకే మళ్లీ వైకాపా గూటికి చేరారు. వచ్చి రాగానే గంజి చిరంజీవిని తప్పించి లావణ్య పేరును తెరపైకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. నమ్మించి మోసగించడంతో అధిష్టానంపై గంజి చిరంజీవి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గంజి చిరంజీవి సహాయ నిరాకరణ లావణ్యకు పెద్ద మైనస్ గా మారింది. మంగళగిరి, తాడేపల్లి నగర వైకాపా అధ్యక్షుడు వేమారెడ్డి కూడా ఆళ్లకు వ్యతిరేకంగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బాధ్యతలు మొత్తం భుజంపై వేసుకున్నారు. అయితే ఆర్కే 10 ఏళ్లుగా నియోజకవర్గానికి చేసిందేం లేదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలున్నాయి. మంగళగిరి, తాడేపల్లి పరిధిలోని 11 గ్రామాలు రాజధాని అమరావతి పరిధిలోకొస్తాయి. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసి 3 రాజధానుల నాటకానికి తెరలేపింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో మంగళగిరి తీవ్రంగా నష్టపోయింది. స్థిరాస్తి రంగంపై ప్రతికూల ప్రభావం పడి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. రాజధానికి భూములిచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజధాని ఉద్యమంలో వీరు భాగస్వామ్యులయ్యారు. తాడేపల్లి మండలంలో U1 జోన్ అంశంలోనూ జగన్ సర్కారుకు వ్యతిరేకంగా గొంతెత్తారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. U1 జోన్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రైతులంతా తెలుగుదేశంలో చేరి లోకేష్ కు జై కొట్టారు.
మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికుల సంక్షేమాన్ని సైతం జగన్ ప్రభుత్వం పూర్తిగా గాలి కొదిలేసింది. చేనేత సొసైటీలకు ప్రభుత్వ బకాయిలు పేరుకుపోవడం, రాయితీలు రాకపోవడంతో నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో వైకాపా సర్కారు అరాచకం అంతా ఇంతా కాదు. జనసేన ఆవిర్భావ సభకు భూములిచ్చారంటూ ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది. రోడ్ల విస్తరణ పేరిట జనసేన వర్గీయుల ఇళ్లు కూల్చివేసింది. ఇలా వివిధ అంశాలు అధికార పార్టీకి ప్రతికూలంగా మారాయి. రైతులు, కాపులు, చేనేతలు ఇలా అన్ని వర్గాల్లోనూ ప్రభుత్వంపై అసంతృప్తి గూడుగట్టుకుంది. ఎలాగైనా వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఎవరికైనా హృదయ స్పందన ఒకేలా వినిపిస్తుంది. కానీ జగన్ గుండె రెండు రకాలుగా కొట్టుకుంటుంది. మైకు ముందు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని, తాడేపల్లి ప్యాలెస్ లోపల నా సజ్జల, నా సాయిరెడ్డి, నా పెద్దిరెడ్డి, నా ధనుంజయ రెడ్డి, నా ధర్మారెడ్డి, నా జవహర్ రెడ్డి అని కొట్టుకుంటూ ఉంటుంది. బడుగు బలహీన వర్గాలకు మొక్కుబడిగా అప్రధాన్య పదవులు విసిరేసి తన వర్గం వారితో పెత్తనం చెలాయించడమే జగన్ మార్క్ సామాజిక న్యాయం. అభినవ అంబేద్కర్ల ప్రసంగాలు చేసే జగన్ అధికారం మొత్తం తన సామాజిక వర్గం చెప్పు చేతుల్లో ఉండేలా చూసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల మంత్రిగా పెత్తనం చెలాయిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా సజ్జల కనుసన్నల్లో నడుచుకోవాల్సిందే. ఆఖరికి బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు గత ప్రస్తుత కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మంత్రులెవరికీ నిర్ణయాలు తీసుకోవడానికి, మాట్లాడటానికి స్వేచ్ఛ లేదు. చివరికి ప్రెస్ మీట్ పెట్టాలన్నా సీఎంఓనే చెప్పాలి. అక్కడి నుంచి వచ్చిన స్క్రిప్టే చదవాలి. ఎస్సీ వర్గానికి చెందిన సుచరిత, తానేటి వనితకు హోంమంత్రి పదవిచ్చామని గొప్పలు చెప్పడమే తప్ప కానిస్టేబుల్ని బదిలీ చేసే స్వతంత్రత కూడా వారికి ఇవ్వలేదు. మంత్రిగా ఎవరున్నా హోంశాఖపై పెత్తనమంతా సజ్జలదే. విశాఖలో డాక్టర్ సుధాకర్, చీరాలలో కిరణ్ వంటి ఎస్సీ వర్గీయులెందరో పోలీసుల దమనకాండకు బలైన హోంమంత్రులెవరూ కిమ్మనలేదు. ఇక ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి పేరుకే పదవి తప్ప ఆ శాఖలోని వ్యవహారాలన్నీ మరో సీనియర్ మంత్రి తనయుడే నడిపిస్తారన్నది బహిరంగ రహస్యం. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కూడా సజ్జలకే రిపోర్ట్ చేస్తారు తప్ప ఆ శాఖకు మంత్రిగా ఉన్న బీసీ వర్గానికి చెందిన వేణుగోపాలకృష్ణకు కాదు. వేణుగోపాలకృష్ణ పిఆర్ శాఖ మంత్రిగా మంత్రివర్గ సమావేశ నిర్ణయాల్ని మీడియాకు వివరించేటప్పుడు కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ఆయన పక్కనే కూర్చుంటారు. గతంలో 1-2 సందర్భాల్లో తప్ప ఎన్నడూ ఈ సంప్రదాయం లేదు. అంటే ఆ శాఖలో పెత్తనమంతా కమిషనర్ది, ఆ పైన సజ్జలదే. ఇక ముఖ్యమంత్రి తర్వాత నంబర్ 2గా చలామణి అవుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార దర్పం అంతా ఇంతా కాదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల ఎస్సీ ఎమ్మెల్యేలు పేరుకే అన్నట్లు పరిస్థితి మారింది. అక్కడ పెత్తనమంతా పెద్దిరెడ్డిదే. అభ్యర్థుల్ని నిర్ణయించేది ఆయనే. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం 5 ఏళ్లు పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే పనిచేసినా టికెట్ నిరాకరించారు. ఓ దశలో టికెట్ కోసం పెద్దిరెడ్డి కాళ్లు పట్టుకునేందుకు ఆదిమూలం సిద్ధపడ్డారనే వార్తలొచ్చాయి. నారాయణ స్వామి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా పెద్దిరెడ్డి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఆయన నియోజకవర్గం గంగాధర నెల్లూరులో పూర్తి పెత్తనం పెద్దిరెడ్డిదే కావడంతో ఈ ఎన్నికల్లో నారాయణ స్వామి కుమార్తెకు టికెట్ ఇప్పించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ 5 ఏళ్లలో అక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేతిలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. ఇక సీఎంఓలో ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి షాడో సీఎంలా వ్యవహరిస్తుంటారు. మొత్తం యంత్రాంగంతో పాటు మంత్రుల్ని ఆయనే కంట్రోల్ చేస్తుంటారు. ఆర్థిక శాఖ పూర్తిగా ఆయన గుప్పిట్లోనే ఉంటుంది. పోస్టింగుల దగ్గర నుంచి గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల వరకు ఆయన చెప్తేనే పని జరుగుతుంది. సీఎంను కలవడం సాధ్యం కానందున వైకాపా నేతలు ధనుంజయ రెడ్డినే ప్రసన్నం చేసుకుంటుంటారు. ఇక జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జవహర్ రెడ్డిని సీనియారిటీలో ఆయన కంటే ముందున్న అధికారుల్ని పక్కనబెట్టి మరీ సీఎస్ ను చేశారు. అందుకే జవహర్ రెడ్డి ఎన్నికల సంఘం కళ్లకు గంతలు కట్టి మరీ కృతజ్ఞత చాటుకుంటుంటారు. రాజేంద్రనాథ్ రెడ్డి విషయంలోనూ జగన్ అదే సామాజిక న్యాయం పాటించారు. సీనియర్లను పక్కన పెట్టి ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించారు. ఎన్నికల సంఘం రంగంలోకి దిగితే గాని రాజేంద్రనాథ్ రెడ్డిని అక్కడి నుంచి కదిలించలేకపోయారు. ఇక చంద్రబాబు సహా విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టేందుకు రఘురామిరెడ్డిని సిట్ ఇన్ఛార్జిగా నియమించారు. గనుల శాఖ ఎండీగా వెంకటరెడ్డిని నియమించారు. ఆయన అండతో రాష్ట్రంలో అక్రమ ఇసుక దందాను, గనుల దోపిడీని యథేచ్ఛగా సాగించారు.
దేవుడి సేవకు జగన్ సామాజిక వర్గీయులు తప్ప ఎవరూ పనికిరారన్నట్లు వ్యవహరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలను తన సామాజిక వర్గానికి అడ్డాగా మార్చేశారు. తీతీదే చైర్మన్ గా పదవి 2 సార్లు తన బాబాయి వైవి సుబ్బారెడ్డికి, ఆ తర్వాత తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి కట్టబెట్టారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ధర్మారెడ్డిని డెప్యుటేషన్ పై తెచ్చి తీతీదే ఈవోగా నియమించారు. జగన్ తరపున ఢిల్లీలో లాబియింగ్ చేస్తూ సున్నిత వ్యవహారాల్ని చక్కబెడతారనే పేరున్న ధర్మారెడ్డి డిప్యుటేషన్ను ఇటీవలే పొడిగించుకున్నారు. ప్రభుత్వ సలహాదారుల్లోనూ అత్యధికులు జగన్ సామాజిక వర్గీయులే. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్య కల్లం రెడ్డిని జగన్ అధికారంలోకి రాగానే సలహాదారుగా నియమించారు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల పాటు సీఎంఓ మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచింది. ఎన్నికల కమిషన్ తొలగించేంత వరకు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి, రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ గా ఉన్న రాజేశ్వర్ రెడ్డి ఇలా సొంత సామాజిక వర్గీయులనే కీలక పదవుల్లో కూర్చోబెట్టారు. పార్టీలో చూసిన కీలకమైన పదవులన్నీ జగన్ సామాజిక వర్గానికే కట్టబెట్టారు. ఢిల్లీలోనూ వారిదే పెత్తనం. అక్రమాస్తుల కేసుల్లో సహనిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమించారు. లోక్సభాపక్ష నాయకుడిగా మిథున్ రెడ్డిని నియమించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జ్ బాధ్యతలు లేళ్ల అప్పిరెడ్డికి అప్పగించారు. అమరావతి నిర్మాణం జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా వచ్చే ఎన్నికల్లో వైకాపాను ఓడించాలని రాజధాని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 3 రాజధానుల పేరిట జగన్ చేసిన విధ్వంసంతో 5 ఏళ్లుగా నరకం చూసిన రైతులు ఇప్పుడు ఎన్నికల వేళ గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేస్తున్నారు. మన పిల్ల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం, జనసేన, భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాజధాని రైతుల రాజకీయ కార్యాచరణ, ఎన్నికల ప్రచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. రాజధాని అమరావతి వైసీపీ పాలనలో ఎలా విధ్వంసానికి గురైందనేది ఎన్నికల్లో ఒక కీలక అంశం కానుంది. ముఖ్యంగా రాజధాని రైతులు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి చేసినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది రాజధాని రైతులు ఉన్నారు, వాటితో మాట్లాడదాం. ఏంటి ప్రధానంగా ఎందుకోసం ఇలా మీరు కూడా ఈ ఇతర ప్రాంతాల గురించి తిరగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన తర్వాత ఏదైతే అమరావతి అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రంలో ప్రజలందరికీ అక్కడ బ్రతుకు తెరువు దొరుకుతుంది, ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ముందుకెళ్తుందని ఆశయంతో ఇచ్చామో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూకటి వేళతో సహా పెకిలించి వేశారండి. దానివల్ల జరిగిన నష్టం అంతా ఇంత కాదు. రాష్ట్రంలో ప్రజలందరూ, పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు వలసపోతున్నారు. ఈ రకమైనటువంటి విధానం వల్ల అమరావతిని విధ్వంసం చేయడం వల్ల విదేశాలకు వెళ్ళటమే కాదండి, మన పిల్లలు ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు కూడా తరిమివేయబడిన వలస కూలీలాగా వెళ్తున్నారు. దాన్ని నిరోధించడానికి, దాన్ని ఆపటానికే మేము ఈ రకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమికి ఓటు వేస్తే అమరావతి నిర్మాణం జరుగుతుంది, మన పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందుతారు అన్న ఆశయంతో మేము ఇంటింటికి తిరుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి చేసిన అన్యాయాన్ని ప్రతి గడపకు వివరిస్తున్నామండి. వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలా స్పందిస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? ఒకప్పుడు అమరావతి ఉద్యమం తర్వాత ప్రజలకి రాష్ట్రానికి రాజధాని లేదు, మనం అందరం రాజధాని కోసం పోరాటం చేస్తేనే మనకి బాగుంటుందనే స్థితి నుంచి ఇవాళ బ్రతకాలంటే ప్రభుత్వం మారాలనే స్థితికి వచ్చామండి. వాళ్ళ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మేము అన్ని నియోజకవర్గాల్లో చాలా వరకు తిరుగుతున్నామండి. మేము అన్ని చోట్ల తిరిగినప్పుడు ఒకటే చెప్తున్నారండి, అబద్ధాలను నమ్మాము, నిజాలు మాకు కనిపించలేదు. ఈ రోజు నిజాలతో మనం బయటకు వద్దాము, ఓటు ద్వారా తెలియజేస్తామంటున్నారండి. చాలా సంతోషంగా ఉందండి ప్రజలు తెలుసుకున్నందుకు. మేము అమరావతి కాదండి, ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా మా ప్రయత్నంలో మేము విజయం సాధిస్తామండి. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా అమరావతికి సంబంధించి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విషయాన్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? వాళ్ళొక్కరే 3 రాజధానులు కావాలని చెప్పేసి అంటున్నారు. మేము అందుకేనండి కదిలి రండి, కలిసి రండి, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుందామని ఒక ప్రోగ్రాం నిర్వహించుకొని మేము 1603 రోజుల మించి శిబిరాల్లో చేస్తే మా గోడ అనేది ఎవరు పట్టించుకోలేదు. అందుకని గడప గడపకి తిరిగి మేము రాజధాని మీకోసం ఇచ్చా, అందరూ పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చామమ్మా, మా కోసమే ఇవ్వలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం మారితే ఇట్లా మారుతాయి అని చెప్పి మాకు తెలియదమ్మా అని మేము ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. మిమ్మల్ని చూస్తున్నాము, మీరు వాళ్ళు చేసే ఘోరం చాలా బాధగా ఉందమ్మా మాకని మమ్మల్ని పట్టుకొని చాలామంది ఏడ్చేస్తున్నారు కూడా. ఓటు రూపంలో మేము చూపించి మీ త్యాగానికి చూపిస్తామమ్మా అని ప్రతి ఒక్కరు చెప్తున్నారండి. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా 3 రాజధానులు ముచ్చటే పాడుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో చేస్తానని చెప్తున్నారు. ఏం చెప్తారు?
4 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నామండి. దసరా అంటాడు, ఉగాది అంటాడు, సంక్రాంతి అంటాడు, ఏది అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ చేత కాలేదండి. రైతులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఎన్నో రకాలుగానో ఇబ్బంది పెట్టాడు. అయినా మేము వెనక్కి తగ్గకుండా ఉద్యమం చేస్తున్నాం. ఈరోజు మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నామండి. 5 కోట్ల ఆంధ్రులను మేము ఒక్కటే చేతులెత్తి దండం పెడుతున్నామండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి బయటకు వచ్చి ఓటు వేయండి అమ్మా. బాబు గారు వస్తేనే మనకి బాగుంటుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులను కూడా తాకట్టు పెడతాడండి. ఇదే మనకి లాస్ట్ అవకాశం అని వేడుకుంటున్నామండి. అమరావతిలో 10,000 కోట్ల రూపాయల విలువైన ప్రజాధనం కూడా అక్కడ ఖర్చు పెట్టి పనులు కూడా చేశారు. అదంతా కూడా విధ్వంసం అయిపోయింది 5 ఏళ్ళుగా చూసుకుంటే. జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకులకు అధికారం ఇస్తే కనుక ఎలా విధ్వంసం జరిగిందానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దాన్ని ఎట్లా ప్రజలకు మీరు వివరిస్తూ ఉన్నారు? టోటల్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మూలాలే దెబ్బతిన్నాయండి. ఈ 3 రాజధానులనే అనాలోచిత తెలివి తక్కువ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అది ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈసారి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అనే అడిగారు. ఆ ఒక్క ఛాన్స్కే ఆయన పరిమితం చేయదలుచుకున్నారు. మహిళల గౌరవం, మహిళల భద్రత విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరి అమరావతి ఉద్యమంలోనే తేటతెల్లమైంది. అయితే పోలీసులను పెట్టి తొక్కించడం కానీ, వేధించడం కానీ, అమానవీయంగా మాట్లాడడం, ఒక కించపరిచేలా మాట్లాడడం. సో ఈ విషయాలు ఎలా మహిళలకు, రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏం చెప్తారు వీటన్నిటి మీద? అమరావతి ఉద్యమం మొదలైన తగ్గించి కూడా ఆయన ప్రతాపం అంతా మహిళల మీదే చూపించాడు. మహిళలను కడుపు మీద బూటికాలతో తన్నాడు, మహిళల గొంతు నలిమాడు. మమ్మల్ని కూడా మహిళలను కూడా చూడకుండా, భూములు త్యాగం చేశారని కూడా చూడకుండా మా మీద కేసులు పెట్టి, ఆఖరికి ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళకు కూడా సంఖ్యలు వేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. మహిళలకు ఏ రకంగా కూడా ఈ ప్రభుత్వంలో రక్షణ లేదండి. పాపం అని తలుసుకున్నా కూడా ఈ ప్రభుత్వాన్ని పాపం తగులుతారు అన్నమాట. తలుసుకున్నాడు కూడా వాళ్ళే చెప్తున్నారు 20-30 ఏళ్ళు వెనక తీసుకెళ్లాడు. మేము గతంలో ఓట్లు వేసామండి ఒక్క ఛాన్స్ అంటే, ఈసారి మీరు అడగారని కాదని, మీరు అడగకపోయినా కూడా మేము ఓట్లు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాము, విజనన్న లీడర్ని తీసుకొచ్చుకుంటామండి. రాష్ట్రం అధోగతి పాలైపోయిందని ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారండి. అమరావతి నిర్మాణం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కావచ్చు, దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమికి ఓటు వేయడం ఎంత మేరకు అవసరం? ఈ విషయాన్ని ఈ అమరావతి ఐకాస్ తరపున ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ఇంటింటికి ప్రచారం అనేక నియోజకవర్గాల్లో చేస్తూ ఉన్నాం. ఏ విధంగా మనం నష్టపోతున్నామని వాళ్ళకి వివరిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ప్రజలు ఇప్పటికే ఒక రకమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే మన మాన ప్రాణాలు, ఆస్తులు కూడా రక్షణ ఉండదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. ప్రజలకు ఏ అంశాలు అంటే వాళ్ళ పాంప్లెట్ రూపంలో కావచ్చు, అమరావతి జరిగిన విధ్వంసం కావచ్చు, కూటమి అవసరం కావచ్చు, ఇవన్నీ కూడా వివరిస్తున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒక్క మహిళ మీద అఘాయిత్యం చేయడానికి దుర్యోధనులు, దుశ్శాసనులు వెళ్తేనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అలాంటి నా అక్క చెల్లెళ్ళ మీద అమరావతిలో కడుపు మీద కాలు పెట్టి తన్నారు. మా అమరావతి అక్క చెల్లెమ్మలు పడ్డ బాధలకోనే సరే జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే కాదు, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడే సునామీలో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయం. మనతో పాటు గుంటూరు చెందినటువంటి ఆడిటర్ ఉన్నారు. సరే, ఎట్లా రైతులందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, ఏమనిపిస్తుంది వాళ్ళు చెప్పిన అంశాల పట్ల? ఈ ప్రాంత ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు? నేను ఒక్కటే ముక్కుసూటిగా అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా ఎక్కడైనా సరే ప్రభుత్వానికి భూములు ఇచ్చారా? వాళ్ళు ఎవరు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఈ బాధలు తెలియవు, కష్టాలు తెలియవు. నిజంగా తరతరాల నుంచి వచ్చినటువంటి ఆస్తుల్ని వీళ్ళు ప్రభుత్వానికి రాజధాని కావాలని ఇవ్వటం జరిగింది. దానితో వాళ్ళు 1603 రోజుల పాటు ఉద్యమాన్ని బ్రహ్మాండంగా రాజధాని ఇక్కడే ఉండాలని చేస్తూ, దాంతోపాటుగా అనేక నియోజకవర్గాల్లో వాళ్ళు విస్తృతంగా రాజధాని అమరావతి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది, అందరం అభివృద్ధి చెందుతాం, ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశాలకు చంద్రబాబు నాయుడు గారే కారణమనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో వీళ్ళు విస్తృతంగా అమరావతి రాజధాని గురించి ప్రచారం చేస్తాం. కాబట్టి మేము కూడా వాళ్ళని స్వాగతిస్తూ అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించాలని కోరుకుంటాం. అమరావతి రైతుల ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సమాచారం కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.